తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేట పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 10 నెలల కుమారుడికి విషమిచ్చి ఉరేసుకొని తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మనవడి మృతిని తట్టుకోలేక అమ్మమ్మ ఆత్మహత్య యత్నం చేసింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం సంబంధించి చోటు చేస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు 10 నెలల కొడుకు తన తల్లి విషమిచ్చి తను కూడా ఆత్మహత్య చేస్తూ పాల్పడినట్లు కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అయితే తెరవడం జరిగింది. ఎప్పుడైతే ఆ కూతురు గాని తర్వాత మన్నుడు కూడా మృతి చెందినని తెలుసుకున్న వెంటనే అమ్మమ్మ కూడా అక్కడే ఉన్న అమ్మమ్మ తను ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు ఊటావతిగా దగ్గరున్న హాస్పిటల్కి అయితే తరలించి గురించి వస్తాం. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమె ట్రీట్మెంట్ కూడా వైద్యులు అందిస్తున్నట్టు తెలిసింది. అయితే ఇటు ఎవరైతే తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో అసలు తల్లికి తర్వాత అతని నాన్నకు సంబంధించి కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు తెలిసింది. అయితే గొడవల కారణంగానే ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలోనే మనస్తాపం చెంది తన కొడుకుతో పాటు తను కూడా ఆత్మహత్య చేస్తున్నట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే భర్త ఉన్నారో అతను ఒక చార్టర్ అకౌంట్ గా పనిచేస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడే మీర్పేట సమీపంలో ఉంటుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆత్మహత్యకు గల కారణం ఏదై ఉండొచ్చు, తర్వాత కుటుంబ కళలకు సంబంధించి కానీ తర్వాత అమ్మమ్మ ఆత్మహత్య కూడా ఎందుకు ప్రయత్నించిందని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మరి ఇద్దరు మృతదేహాలను అయితే పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కి అయితే తరలించి తర్వాత పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇటు ఎవరైతే భర్త యశ్వంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా మరికొంత సమాచారం వచ్చే అవకాశం అంటే కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ధన్యవాదాలు రమేష్.